హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన ఛానల్లో చాలా ఈజీగా పెప్పర్ చిల్లీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఒక 15 మినిట్స్లో మీరు టైం కూడా పెట్టుకోండి. 15 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. చాలా ఎక్కువ కర్రీస్ ఎక్కువ చాలా స్టెప్స్ యాడ్ చేసుకోకుండా సింపుల్గా చేసుకోవాలంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. చాలా బాగుంటుంది అండ్ స్పైసీ లవర్స్ కి అయితే ఇది ఒక మంచి ట్రీట్ అండి. సో ఇంకేం ప్లేట్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ ని బాగా క్లీన్ గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఈ బౌల్లోకి నేను హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. కొద్దిగా నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుంటున్నానండి. బాగా అన్ని ముక్కలకి కలిసేలాగా నీట్గా అంతా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా చూస్తే నీట్గా అన్ని ముక్కలకి కలిసిపోయింది కదా మనకి. నేను ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసినామో 15 మినిట్స్ పక్కన పెట్టేసాం కదా, ఆ చికెన్ని నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. ఇది సిమ్లో తగ్గించుకొనే పెట్టుకోండి, ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టకండి. సిమ్ లో మంచిగా ఉడకాలన్నమాట. ఈ ప్రతి ముక్క బాగా ఉడకాలన్నమాట. సో ఇలా చూసారా, బాగా వాటర్ అన్ని పైకి తేలిపోయాయి మనకి. బాగా ఉడికిపోయింది అనమాట. ఒక 100% ఉడికితే ఏం ఇబ్బంది లేదండి, మంచిగా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు మనకు బాగా ఉడికింది కాబట్టి నేను దింపేసుకుంటున్నాను. ఇక్కడ ఇది మెయిన్ టాస్క్ అండి. మీకు స్పైసీ లవర్స్ అయితే కొద్దిగా చూసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. లేదు అంటే మేము బాగా స్పైసీగా తింటాము అంటే ఒక 10 పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక 5-6 లవంగాలు, మిరియాలు ఒక 10 తీసుకొని బాగా మిక్సీ కొట్టుకున్నానండి. ఇలా బరకగా మిక్సీ కొట్టేసుకోండి. మళ్ళీ ఫైన్ పేస్ట్ అవద్దు, బాగా కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత మనం పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఆ పచ్చిమిర్చి పేస్ట్ ని ఇందులోకి నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలండి. ఇది పచ్చి పచ్చి వాసనే ఉంటుంది కదా, సో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ చిల్లీ పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. బాగా స్పైసీనెస్ కూడా ఉంటుంది. మీరు చూసుకొని మిర్చీస్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ నేను పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం మ్యారినేషన్ లో కూడా సాల్ట్ పసుపు వేసుకొని చికెన్ లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా నేను వేయించుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీస్తున్నానండి. ఇక్కడ చూసారా, మంచిగా మనకు గోల్డెన్ షేడ్ వచ్చేసింది. చూసారా, ఇలా ఇలా వస్తే మాడినట్లు కాదండి, బాగా మంచిగా ఫ్రై అయిందని అర్థము. సో ఇక్కడ మంచిగా వేయించుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే చికెన్ బాగా ఉడకబెట్టుకున్నామో ఆ చికెన్ ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా నీట్ గా అందులోకి యాడ్ చేసేసుకోండి. మనం ఇందులో అసలు మ్యారినేషన్ లో కొద్దిగా కూడా ఆయిల్ యూస్ చేయలేదండి. ఆ చికెన్ లో ఉన్న ఆయిల్ నే నేను మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రైలో మాత్రమే మనం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వాడతాం అంతే. సో ఇక్కడ ఈ చిల్లీ ఫ్రై ఏదైతే ఉందో అది మంచిగా చికెన్ కి పట్టేలాగా నీట్ గా నిదానంగా కలుపుకోండి. బాగా బాగా మిక్స్ చేసుకోండి. అన్ని ముక్కలకు పట్టేలాగా నీట్ గా మంచిగా కలిపేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. మళ్ళీ గట్టి గట్టిగా అనుకోకుండా పీసులు అయిపోతాయి చికెన్. సో నిదానంగా నీట్ గా అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. అంతే. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మీరు కావాలంటే కొత్తిమీర చల్లుకొని బాగా గార్నిషింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారా, మనకి ఆయిల్ కూడా పైకి తేలుతూ మంచిగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ గా మనము పెప్పర్ చిల్లీ చికెన్ ఫ్రై
ఈజీగా రెడీ అయిపోయింది కదా. నేను చెప్పినట్లుగా ఒక 15 మినిట్స్ లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా చూసారు కదా. ఇలాగా చేసుకుంటే మనకు చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రాసెస్, అండ్ టేస్టీగా ఉంటుంది కూడా. సో స్పైసీ లవర్స్ కి అయితే ఇది ఒక మంచి ట్రీట్ అనే చెప్తాను. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.